ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయనప్పటికీ ఇప్పుడు మాత్రం ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఈసారి పెంపు 5 నుంచి 10% వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారుల మధ్య సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. సిటీ బస్సు ప్రయాణికులకు కనిష్టంగా ఛార్జీలు పెంచుతూ అదే స్లాబ్లో అన్ని ప్రయాణాలకు వర్తింపజేస్తారని భావిస్తున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదన వెనక మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల పడే భారం ప్రధాన కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఉచిత ప్రయాణం వల్ల ప్రతి నెల సగటున 500 కోట్ల రూపాయలు భారం పడుతోంది. ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి బదలాయిస్తోంది. అదే టైంలో కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీ ఈడ్చుకుంటూ వస్తోంది. స్పేర్ పార్ట్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు. డొక్కు బస్సులు మార్చాల్సిన టైం వచ్చిందని ఆర్టీసీ లెక్కలేసుకుంటోంది. ఈ క్రమంలో ఛార్జీలు పెంచాల్సిన అనివార్యతలో ఉన్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎక్స్ప్రెస్ ఆపై వర్గాల ప్రయాణికులకు కనీస ఛార్జీ 10% పైనే ఉండాలని లెక్కలేస్తున్నారు. అంతర్రాష్ట్ర ప్రయాణికులకు కాస్త ఎక్కువే టికెట్ రేట్ ఉండొచ్చు. తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఉచిత ప్రయాణం ఇచ్చారని సంతోషపడవద్దని, దానికి తర్వాత భారీ మూల్యం ఉంటుందని ఆయన అంటున్నారు. కర్ణాటకలో ఉచిత ప్రయాణానికి నెలకు 295 కోట్లు ఖర్చవుతున్నందున దాన్ని పూడ్చుకునేందుకు త్వరలోనే 15 నుంచి 20% ఛార్జీలు పెంచబోతున్నారని కేటీఆర్ అంటున్నారు. దాంతో ఆ రాష్ట్ర ఆర్టీసీకి 4000 కోట్ల వరకు లాభం రావచ్చని, అయితే దానివల్ల ప్రయాణికులకు భారీ భారం పడటం ఖాయమని కేటీఆర్ లెక్క చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ పెట్రోల్ ఛార్జీలు 3 రూపాయలు పెంచారు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా ఏకమొత్తంగా ఛార్జీలు పెంచేసి జేబులు కత్తిరించే ప్రక్రియకు తెరతీయబోతున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కేటీఆర్ చెప్పినా చెప్పకపోయినా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఛార్జీలు పెంచడం అనివార్యమనిపిస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.